ఎలా ఉన్నారు? ఫైన్. ఫైన్ అన్నారు అంటే అవతల వాళ్ళని కూడా ఫైన్ గానే ఉంచుతున్నారా? అవతల వాళ్ళు ఉంచడం అనేది నా చేతిలో ఉండదు, అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే మీరు బాగున్నారు కరెక్ట్. నేను ఎందుకు ఇంత సీరియస్గా అడుగుతున్నానంటే ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడదాం ఈ టాపిక్ అనుకున్నాను, కానీ స్టార్టింగ్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అదొక క్లారిటీ వచ్చేస్తే ఓకే, మనం ఇంకా మంచిగా మాట్లాడుకోవచ్చు కదా. అదే నా మనసులో ఉండి బాధిస్తూ ఉంటుంది, ఓకే అడగండి, అందుకోసం. చెప్తా, మీరు ఏదైనా చెప్తా. సో మామూలుగా జనరల్గా మిమ్మల్ని ఆట పట్టిస్తూ ఉంటారు జబర్దస్త్లో అందరూ, 4 ఫ్యామిలీలు అని చెప్పేసి. మీకు నవ్వెందుకు వస్తుందండి నేను సీరియస్గా మాట్లాడుతుంటే? నేను అందుకే ఇంటర్వ్యూ ఇవ్వనంట. చెప్పండి. జనరల్గా 4 ఫ్యామిలీలు అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటారు. మేమేమనుకున్నామంటే అది నిజం కాదులే, ఆ స్క్రీన్ వరకే అనుకున్నాం. బట్ నాకు కొంతకాలంగా ఒక అమ్మాయి కాల్ చేస్తూ ఉంది, ఇది సీరియస్గా చెప్తున్నాను. అమ్మాయా? కాల్ చేసి అంటే నా ఇంటర్వ్యూ తీసుకోండి, నాకు ఒకళ్ళ వల్ల అన్యాయం జరిగింది అని చెప్పేసి అమ్మాయి. నేను హోల్డ్ చేసి పెట్టాను, ఎవరికి ఇవ్వకండి, అవతల వాళ్ళది కెరియర్, మాట్లాడదాము, భాస్కర్ గారితో నేను మాట్లాడతాను అన్నాను. బట్ మీరు టైం డిలే, మిమ్మల్ని ఇంతగానం నేను ఇంటర్వ్యూ అడగడానికి రీజన్ కూడా అదే. ఒకసారి అమ్మాయికి అన్యాయం జరిగింది. తను కాల్ చేస్తూ ఉండింది, ఎన్నిసార్లు చేసిందంటే లెక్కనే లేదు. ఒకసారి అమ్మాయితో మాట్లాడండి, క్లారిటీ వస్తుంది, సరేనా? ఎవరు ఏంటి అనేది తనే చెప్తా ఉంటుంది, నేను రివీల్ చేయదలుచుకోలేదు. నిజమేనండి, లేదు. హలో, ఒక్క నిమిషం అండి. అదే మీరు అడిగారు కదా చాలాసార్లు భాస్కర్ గారు ఇలా మోసం చేశారు, నా ఇంటర్వ్యూ తీసుకోండి అని. ఎస్, నన్నే. సో భాస్కర్ గారు నా ముందున్నారు ఇప్పుడు. సో మీకు అన్యాయం జరిగింది కాబట్టి ఒక ఆడపిల్లగా నేను ఇనిషియేటివ్గా తీసుకొని మాట్లాడిస్తున్నాను. ఒకసారి మాట్లాడండి, క్లారిటీగా ఆయన అడగండి ఏంటి అనేది. ఆయన ఏమో నా వల్లనా అని చెప్పేసి అన్డౌట్గా మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడండి. హలో అండి. హలో భాస్కర్, మర్చిపోయావా? ఎలా ఉన్నావు? నన్నేనా అన్నారు మీరు? నిన్నే అడుగుతుంది, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇంతకీ మీ పేరేం పేరండి? మీ పేరు మర్చిపోయేంత అంత దూరం అయిపోయావు భాస్కర్ నువ్వు. అసలు అందరూ 4 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ అట్లా అంటున్నారు, దాంట్లో నేను ఒక దాన్ని అని మర్చిపోయావా? నాకు 4 అని తెలుసు, నీ వాయిస్ ఉంటే కొత్తగా 5 అనిపిస్తుంది ఇప్పుడు. మీకే నవ్వు వచ్చింది, మరి మీరు అన్నప్పుడు మాకెంత నవ్వు వస్తుంది? ఇంకా అన్కౌంటబుల్ ఉన్నాయా నీకు? అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయా నీకు? ఇంకా 3-4 అంటుంటే ఏంటి అంతమంది అని? నువ్వే నన్ను పరిచయం చేసుకున్నప్పుడు నువ్వే ఒక్కదానివే అని చెప్పావు, అక్కడేమో 4-5 అని చెప్తున్నావు. మళ్ళీ అందరికి అలాగే చెప్తాను, నువ్వే నా ప్రాణం, నువ్వే నా దైవం అంట, అప్పుడే ఆడవాళ్ళు నమ్ముతారు. ఆయన నవ్వుతున్నారండి మీరు మాట్లాడుతుంటే. సీరియస్ ఎందుకు నవ్వుతున్నావు భాస్కర్? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను సీరియస్ గా ఉన్నానమ్మా. సీరియస్ గా లేరంట కదా మీరు అక్కడ చెప్తున్నారు కదా. పేరు కూడా మర్చిపోయాడండి. అదే కదా, పేరు మర్చిపోయేంత నేనేం చేశాను భాస్కర్ నీకు? గుర్తులేరు, నేను గుర్తులేను, వస్తా అని చెప్తున్నా. ఈవెన్ కాల్స్ కూడా ఆన్సర్ చేయట్లేదు తెలుసా నువ్వు? మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు, నెంబర్ డిలీట్ చేస్తున్నావు, బ్లాక్ చేస్తున్నావు, కొత్త నెంబర్ నుంచి చేస్తే. ఏం చేసా భాస్కర్ నేను? ఈ మధ్య మిమ్మల్ని ఎవరు సినిమా ఆడిషన్స్ పిలవట్లేదా? సినిమా ఆడిషన్స్ ఎవరు పిలవట్లేదా? సినిమా ఆడిషన్స్ ఎందుకు పిలుస్తారు? నువ్వే పట్టించుకోవట్లేదు, అక్కడ ఎవరో ఎందుకు పట్టించుకుంటారు? సర్లేరా నాన్న, ఈ రాత్రికి లొకేషన్ పెట్టు, వచ్చిన తర్వాత లొకేషన్ ఉండకపోతే నీ మీద ఒట్టు, ఓకేనా? రాత్రికి లొకేషన్ పెట్టు, ఆ లొకేషన్ లో ఉండకపోతే. లొకేషన్ పెట్టేదేంటి? ఇది నీ ఇల్లు కదా, నువ్వు రావాలి కదా. నేను లొకేషన్ పెట్టేదేంటి? తెలీదా ఏంటి? ఇంటి ఓనర్ కి రెంట్ కూడా పే చేయట్లేదు నువ్వు, అర్థమవుతుందా? అవునా? రాత్రి కట్టేద్దాం, ఇవాళ రాత్రి కట్టేస్తానని చెప్పు ఓనర్ గారు. రాత్రి కట్టేసేదేంటి? ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పటికి కూడా గుర్తులేదా? నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చుకొని నేను తీసుకొచ్చుకోవాలా నిన్ను? ఆ మాత్రం లేదా నీకు రెస్పాన్సిబిలిటీ? నువ్వు ఇలాగే మాట్లాడితే నర్సింగ్ పిఎస్ లో నుంచో పెడతారు నన్ను, నీకు దండం పెడతాను. మీరు ఎవరో నాకు తెలియదు. హలో, ఎవరో తెలియదేంటి? నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంటి? అక్కడ శ్రీదేవి రామకంపలో జబర్దస్త్ లో చేసుకొని కామెడీ, ఇక్కడ కాదు. అందరు 4 ఫ్యామిలీస్ అని అడుగుతున్నారు నన్ను. చెప్పు, నీ 5వ నెంబర్, చెప్పాలి 3వ నెంబర్ అని చెప్పు.
చెప్పగానే కదా న్యాయం చేయాలి కదా. ఏం కావాలి ఇప్పుడు, నీకేం కావాలి చెప్పు, అసలు వస్తే కదా న్యాయం చేయనీకి, అసలుకి రావట్లేదు. నీకేం కావాలి చెప్పు. అవతల ఆవిడ ఏడుస్తుంటే మీరు ఏంటండి? నీకోసమే కదా ఇంత ట్రై చేస్తుంది, నేను ఇంత రిస్క్ చేస్తుంది, ఇన్ని చేస్తుంది నీకోసం. అయితే మళ్ళీ కొత్తగా ఏం కావాలి అని అడుగుతావేంటి? మన ఇద్దరి మధ్య నీకు వేరే వాళ్ళు కావాలేమో, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి. సరేనా అన్న, మనం ఆ మధ్యలో అందరి మధ్య గొడవలు ఆడుకోవద్దు, ఏమైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడతాను, సరేనా? నువ్వు ఇంటికి రావట్లేదు కదా, అందుకే కదా నేను బయటకు వచ్చింది, అందరి మధ్యలో మాట్లాడుతుంది. సరేనండి, మనం పిఎస్ లో కలుద్దాంలేండి, ఇలా జోక్ చేస్తున్నారు. టైం ఉండట్లేదు కదా నీ బిజీ షెడ్యూల్ లో. సరే రేపు నీకేం కావాలి చెప్పు. చెప్తున్నాగా, నువ్వు రావాలి, నువ్వు కావాలి, నువ్వు ఇక్కడ ఉండాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్తా అంటుంది ఆ అమ్మాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్తా అంటుంది. వద్దమ్మా, పోలీసులు రారు ఇంటికి, నేనే రావాలి ఇంటికి వస్తే, ఓకేనా? మీరు రారనే నేను పోలీస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, అర్థమవుతుందా? నువ్వు రావట్లేదు. ఎన్నిసార్లు కాల్ చేయాలి, ఎన్నిసార్లు మెసేజెస్ చేయాలి? ఈవెన్ ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి నేను తనని కాంటాక్ట్ అయ్యాను కాబట్టి దాని వల్ల నువ్వు కాల్ చేపించావు, అంతేగాని లేకపోతే కాల్ చేసేవాడి కాదు కదా, అసలు పట్టించుకునేవాడి కాదు కదా. ఎన్ని రోజులని ఉండాలి చెప్పు భాస్కర్, నువ్వే చెప్పు. ఎన్ని రోజులని ఉండాలి ఇట్లా? నేను లైఫ్ లాంగ్ ఇంత లీడ్ చేయాలా? అమ్మాయి ఏడుస్తుంది, మీరు ఎందుకు? పిల్లల్ని ఇస్తే బాధ్యత ఏంటి? ఇంకా నేనే చూసుకోవాలా? తనకు వాళ్ళకంటూ తండ్రి అవసరం లేదా? మీరు ఏడవండి, ఆయనకు అర్థం అవ్వట్లేదు మీ బాధ. అదే కదా, ఇంత సీరియస్ గా ఇంత గట్టిగా ఇంత ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా అర్థం చేసుకోవట్లేదు ఏంటి భాస్కర్ నువ్వు అసలు? వద్దు, నువ్వు ఏడిస్తే నాకు చనిపోవాలనిపిస్తుంది, అలాంటి పని చేయకు. నేను ఏడిస్తే నువ్వు చేస్తావు లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చేస్తాను. అవి సుధీర్ డైలాగ్స్ అన్ని నువ్వు చెప్పకు భాస్కర్, అవి చెప్పే నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, అర్థమవుతుందా? ఇంత దూరం రావడానికి కేవలం నువ్వే. సరే రా, వస్తాను. సరే రాత్రికి వచ్చేటప్పుడు బాదాం తీసుకొస్తాను. ఒకసారి ఇవ్వండి. నాకు ఇష్టమని నేను ఈ రోజు చెప్పానా నీకు? సరేనండి, మీరు ఇష్టమైన ఫుడ్ గుర్తులేదు ఏంటి భాస్కర్ నువ్వు అసలు? ఆయన అసలు సీరియస్ గా తీసుకోవట్లేదు, మనం చేసేది చేద్దాం. నేనైతే స్టేషన్ కి వెళ్తానండి, చెప్పండి. ఓకే చెప్తాను, మీరు బాప ఏడుస్తుంది కదా చూసుకోండి. రైల్వే స్టేషన్ కి వెళ్ళరా నాన్న, ట్రైన్ దొరుకుతుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? రైల్వే స్టేషన్ కి సరేలేండి, ఆయన అంతే జోవెల్ గా తీసుకుంటారు, మీరు మాత్రం ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి చేయాలండి. నేను హెల్ప్ చేస్తాను, నెక్స్ట్ మిమ్మల్ని కూర్చోబెడతాను ఇంటర్వ్యూలో, మీరు చెప్తారు. ఓకే అండి, పక్కా అండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి. ఓకే అండి. ఇంత జోక్గా తీసుకోవడానికి రీజన్ ఏంటండి అసలు? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మాయిని ఎవరో ఆడిషన్ వెళ్ళినట్టుంది క్యారెక్టర్, ఒక ఆ పర్ఫార్మెన్స్ అంతా నా దగ్గర చూపించింది. పాప ఆవిడ అంత బాధపడుతుండే. దాదాపు ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తుంది? దాదాపు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసింది అది చెప్పండి ఫస్ట్. జోక్గా ఉందా? ఏమండి ఒక విషయం, నాకు అటువంటివి ఏమీ లేవు, ఎందుకంటే నేను క్లీన్ యూ సర్టిఫికేట్లు అంటాను. అంటే ఒకప్పుడు అలా చిన్న ఉండే, కానీ ఇప్పుడు అటువంటివి లేవు. ఓన్లీ నాకు రెండు తెలిసింది, ఒకటి జాబు, ఒకటి ఫ్యామిలీ. మీకు తెలిసిన అమ్మాయి ఎవరో చెప్పండి. అది నాకు తెలియదు, ఎవరు చెప్పండి. ఎంత పర్ఫార్మెన్స్ చేశారంటే ఆర్టిస్ట్ అయ్యి ఉంటారు, అది ఎవరు? ఆర్టిస్ట్ అయితే కాదు, అస్సలు కాదు. ఆర్టిస్ట్ కాదు, మీకు తెలియదులేండి అమ్మాయి ఎవరో. ఆర్టిస్ట్ అయితే ఇప్పుడే కదండి మీకు తెలిసేది అన్నారు. మళ్ళీ చెప్తాను, అంటే మీరు మార్చినట్టే నేను అలా మారుస్తాను. ఇది మీరు టెలికాస్ట్ ఇంటర్వ్యూ అన్నారు, అరగంట అదే వేశారు. ఇప్పుడు అది చూసి మా ఆవిడకి ఎన్ని ఫోన్లు వస్తాయి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి అడుగుతుంది 2-3 అంటున్నారంటే ఊరికనే జోక్ అంటే పట్టించుకోవట్లేదు. అవునా? ప్రతి ఒక్కరికి అదే చెప్తాను అనుకోండి. మీ వైఫ్ పేరేంటి? దేవత. వైఫ్ పేరు వినండి, ఎందుకంటే మీ వైఫ్ పేరు చెప్పండి నాకు. వైఫ్ పేరు దేవత, నేను దేవత అని పిలుచుకుంటాను ముందుగా. దేవత వైఫ్, ఇంకా పిల్లలు ఇద్దరు. సరే, వైఫ్ కాల్ చేస్తుంది అన్నారు, వైఫ్ నేమ్ అడిగితే ముగ్గురులో కన్ఫ్యూజ్ అవుతున్నారు, మళ్ళీ ఏ వైఫ్ ఫీల్ అవుతుందో నాన్న? చేసి అట్లా అని కాదు, కానీ నాకు ఇష్టం ఉండదండి ఫ్యామిలీ విషయాలు బయట చెప్పడం, అంతే. ఇప్పుడు మనం ఒక లైఫ్లో అనుభవిస్తున్నాం, వాళ్ళు కొంచెం ఈ సెలబ్రిటీ లైఫ్కి దూరంగా ఉండాలి. దే ఆర్ లివింగ్ సింపుల్ లైఫ్. ఓకే, అంతకుమించి. సో భాస్కర్ గారి వైఫ్కి ఇదంతా స్క్రిప్ట్ అని చెప్తున్నాము. భాస్కర్ గారిని ప్రాంక్ చేద్దామని చాలా ట్రై చేసాం, బట్ ఆయన ఎక్కడా కూడా అవ్వలేదు. ఇప్పటి వరకు మీతో మాట్లాడిన అమ్మాయి ఏ ఆర్టిస్ట్ కాదు, ఆ అమ్మాయి మా చెల్లి. అవునా? అయితే ఆర్టిస్టే. చూద్దాం. అంటే నిజంగా పక్కన పిల్లలు ఉన్నారా? పాప మా చెల్లికి. సో అదనమాట. బట్ ఎనీవే, ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కానీ మేము ఫెయిల్ అయ్యాం అందులో. తెలిసిపోతుంది. మీ ఆర్టిస్ట్లో అంటే జబర్దస్త్ వాళ్ళతో చేయిద్దాం అనుకున్నాం, బట్ మీరు గుర్తుపడతారు, అంత ఫన్ క్రియేట్ అవ్వదేమో అనిపించింది. కానీ ఆవిడ బాగా పర్ఫామ్ చేసింది. బట్ దీనికి కూడా మీరు ఇంత అంటే ఏమంటారు, ఆ అమ్మాయిని ఎక్కడా కూడా ఇదవ్వనివ్వకుండా, బోర్ కొట్టనివ్వకుండా మాట్లాడారు. ఆవిడ నవ్వుతుంది మధ్య మధ్యలో 2-3 దిక్కలు.
పోనీలేండి భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు మీరు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అంటే ఇప్పుడు దాకా అయింది ఇంటర్వ్యూ కాదనమాట. అంటే ఇంటర్వ్యూ కాదు కదా, ఏదైనా ఫన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం, సీరియస్ వేలో చేద్దాం అనుకున్నాం ఫన్, ఓకే. బట్ అది అవ్వలేదు, ఫెయిల్ అయింది మాకు. సో ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తాం? యాక్చువల్గా మన క్యాండిడేట్లు మనకు ఫోన్ చేస్తారు కానీ మీకు ఫోన్ చేయరు. ఓకే. మనం అలా మెయింటైన్ చేస్తాం. అయ్యయ్యో. మీకు విషయం తెలుసా, మనకు ఎవరైనా అమ్మాయిలు పరిచయం అయ్యారు అనుకో, ఇన్ని బయట చెప్తే మళ్ళీ ఇంట్లో చూస్తారు. పర్లేదు చెప్పండి చెప్పండి. యాక్చువల్గా ఏం చేయాలంటే వాళ్ళకి ఎవరికి ఫస్ట్ ఒకటే చెప్తా, ఫస్ట్ ఒక అమ్మాయి మాట్లాడు, నేను నీకు చేస్తా, నువ్వు నాకు ఎప్పుడు చేయకూడదు, చేస్తే ఇంట్లో దొరికిపోతాం. అమ్మ బాబాయ్. ఇలా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు అలా? ఏం లేదని అంత టైం ఎక్కడండి బిజీ లైఫ్లో. నేను మాత్రమే కాల్ చేస్తా అంటూ మెయింటైన్ చేస్తున్న భాస్కర్ గారు.